అది మనకు తెలియకుండా జరిగిపోయే కార్యక్రమం. కొన్నింటిని మనమే ఇప్పుడు కొన్నిసార్లు ఎక్కడో మర్చిపోయి నేను వదిలేసి వచ్చేస్తాను, ఎక్కడో మర్చిపోయి వస్తాను, వాచ్ తీసి ఎక్కడో పెట్టుంటాను, మర్చిపోయి వచ్చి ఉంటాను. దాని గురించి అయ్యో నేను మర్చిపోయి వచ్చాను, నాకు తెలియలే ఎక్కడ పెట్టాను అనుకోవడంలో అర్థం ఉంది. కావాలనే నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనం నాకు తెలుసు, నీ ప్రయాసం నాకు తెలుసు. ఎఫెసీ సంఘంలో క్రియలు ఉన్నాయి, మంచి క్రియలు ఉన్నాయి, విశ్వాసపు క్రియలు ఉన్నాయి. ఆ క్రియలు గురించి ప్రభు సాక్ష్యం ఇస్తాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రయాసం నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నన్ను వెంబడించే విషయంలో నీవు అలసిపోలేదు. మంచి వివేచన జ్ఞానం నీకుంది. ఎవరు సేవకులు, ఎవరు అపోస్తులు వివేచించి ఆ వివేచన జ్ఞానం, విచక్షణ జ్ఞానం కలిగిన సంఘం ఎఫెసీ సంఘం. ప్రయాసాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, సేవ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మోపవలసి వచ్చింది. ఏంటంటే మొదట నీకుండిన ప్రేమను నీవే విడిచిపెట్టేశావు. అనుకోకుండా మిస్ అయ్యింది కాదు, అది మిస్ అయితే మిస్సింగ్ కేసు పెట్టొచ్చు. అనుకోకుండా వదిలిపెట్టింది కాదు, నీవే చేతులారా నీవే కావాలని ఆ మొదట నీకుండిన ప్రేమను విడిచిపెట్టు. అది నీలో ఉన్న తప్పు. ప్రియులరా, సేవ ముఖ్యమా, దేవునితో సహవాసం ముఖ్యమా? చెప్పండి చూద్దాం. దేవుని సేవ ముఖ్యమా, దేవునితో సహవాసం ముఖ్యమా? చెప్పాలి. సేవ ముఖ్యమా, సహవాసం ముఖ్యమా? సహవాసమే ముఖ్యం. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఈరోజు సేవ ఉంటుంది, మనకు విస్తారమైన సేవ ఉంటుంది, కానీ సహవాసం ఉందా? దేవుని కోసం పోరాడి ప్రయాసపడుతున్నాం, రాత్రి అనక పగలనక తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. నీ పనేగా చేస్తున్నాం. ఓ ప్రభువా, నీ పనేగా చేస్తున్నాం. రెక్కలు ముక్కలేటట్లు కష్టపడి కూర్చొని నడువులో విపరీతమైన పోటు, కాళ్ళు వాసిపోతున్నాయి, అల్లాడిపోతున్నాం. నీ సేవ కోసమే కదా మాట్లాడి గొంతు రాపిడి. ఎవరి కోసం కష్టపడుతున్నాం? నీ కోసమే కదా ప్రభు. గంటలు కూర్చొని ఎవరి గురించి ప్రకటిస్తున్నాం. ఉక్కబోస్తుంది, ఊపిరి రావట్లేదు, ఉక్కిరిబిక్కిరైపోతున్నాం. ఆ ఉక్కిరిబిక్కిరైపోయి బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతున్నావు. ఎవరి కోసం వచ్చి కూర్చుంటున్నావు? నీ కోసమేగా. 7 గంటలకు ఆరాధన అంటే ఎన్నింటికి లేసాం తెలుసా? నీకేమైనా ఎన్నింటికి లేసాం అనుకుంటున్నాం? మాదేమో చిన్న ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, ఉండేది ఒకటే వాష్రూమ్. మేము ఎన్ని బాధలు పడుతున్నాం నీకు తెలుసా ప్రభువా? ఎవరి కోసం? నీ కోసమే. దేవుడు అంటాడు, నీ ప్రయాసము, నీ కష్టము, నీ ఎక్సెట్రా అంతా నాకు తెలుసు, కానీ ఒక్కటి తప్పు ఉంది నీలో. ఏం తెలుసా? ఆదిలో ఉన్న ప్రేమ, ఆ మొదటి ప్రేమని విడిచిపెట్టావు, మొదటి ప్రేమను నిర్లక్ష్యం చేసావు. కాబట్టి తిరిగి నువ్వు ఆ ప్రేమలోనికి రావాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మార్తమ్మ ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. మార్తమ్మ ఇంటికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. కానీ మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకుని ఆమె ప్రభు కోసమే కష్టపడుతుంది. ఈరోజు సేవ చేసే ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభు కోసమే కష్టపడుతున్నావు. నిజమే, నీ ప్రయాసం నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు. కానీ యేసయ్య మన ఇంటికి విందును ఆరగించడానికి కాదు కదా వచ్చింది. అన్నం తినడానికి అంత దూరం రావాలి ఆయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిన దేవుడు ఆయన. ఆయనకు ఆహారాన్ని కొదువ. మనిషి రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన బ్రతుకుతారని ప్రభు చెప్పారు. ఆయనే వాక్యం. నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు భోజనమును పానమునై ఉన్నదని ప్రభు చెప్పాడు. ఆయనకు మనం ఇచ్చిన ఆహారం ఎంత? ఆయన ఎందుకు వచ్చాడు ఇంటికి అంటే నీతో సహవాసానికి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ దగ్గర నుండి ప్రేమను ఎదురు చూస్తున్నాడు. సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆయన ఉద్దేశంలో ఆయన మన దగ్గర నుండి ఎదురు చూసింది ఏంటంటే అందరికంటే నేనే ఎక్కువగా ఆయన ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా అనండి. మీరు అందరికంటే నేనే ఎక్కువగా యేసయ్యను చెప్పండి. అందరికంటే ఎక్కువగా నేను యేసయ్యను ప్రేమిస్తాను. హల్లెలూయా. యేసయ్యను ప్రేమిస్తాను నేను అందరికంటే ఎక్కువగా. సీమోను, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నిన్ను ప్రేమించిన దేవుడు నీ దగ్గర నుండి ఆ ప్రేమను కోరుకుంటున్నాడు. మరి ఆయన ప్రేమించేవాడుగా నీవు ఉంటున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? భౌతికమైన కార్యాలను ప్రేమిస్తున్నావా? మానవ మాత్రపు వాడి మీద అపరిమితమైన ప్రేమను పెంచుకుంటున్నావా?
ఎవరి కోసం నీ హృదయం పరితపిస్తుంది? ఎవరిని ప్రేమించాలని నీ మనసు పరితపిస్తుంది? ఆలోచించాలి. మార్త విస్తారమైన పని పెట్టుకునేది, మరియా ప్రేమతో ఆయన పాదాల దగ్గర కూర్చునేది. సేవ కన్నా సహవాసమే గొప్పది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సీమోన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంటికి యేసు ప్రభు వచ్చారు. ఆయన విందును తయారు చేసి దాంట్లో మునిగిపోయి ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. విందు తయారీలో ఏం కూర వండాలి? వంకాయలో ఏ కూరగాయలు కలిపితే బాగుంటుంది? బీరకాయలో పాలు పోసి వండుకుంటే బాగుంటుందా? పెరుగు పోసి వండుకుంటే బాగుంటుందా? చికెన్లో మునక్కాయ వేస్తే బాగుంటుందా? మటన్లో మునక్కాయ వేస్తే బాగుంటుందా? గోంగూరకి ఏమేమి వేసి వండితే బాగుంటుంది? వీటన్నిటిలో పాపం దేవునికి కావాలనే పిలిచాడు. యేసయ్య మీద అభిమానంతోనే పిలిచాడు. కానీ వచ్చిన యేసయ్య కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. యూదుల ఆచారం ప్రకారం ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని కౌగలించుకొని ప్రేమ వందనాలు తెలియచేస్తారు. ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు. ఏంటంటే ప్రేమతో ముద్దు పెట్టుకోలేదు, కాళ్ళు కడగలేదు, విస్తారమైన పని పెట్టుకున్నాడు. కానీ ఎవరో పాపాత్మురాలైన స్త్రీ ఆమె వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి తన ప్రేమను వెల్లడిపరిచింది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. కాబట్టి సేవ పేరు మీద సహవాసానికి దూరం అయిపోతున్నావేమో. సేవ అనే పేరు మీద ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నానని చెప్పి దేవుని ప్రేమించకుండా దేవుని ప్రేమకు, దేవుని సహవాసానికి దూరం అయిపోతున్నామేమో. ఆలోచించి దేవుని ప్రేమించడానికి కోసం మనం సిద్ధపడదాం, తీర్మానం చేద్దాం. పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో దేవుని ప్రేమిద్దాం. ఆ ప్రేమించే వారికి కలిగే ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడదాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా.